అక్టోబర్ 2న కాంతార నుంచి మరో భాగం విడుదల కావాల్సి ఉంది. అంటే రిలీజ్ కు పెద్దగా టైం లేదు. ఇంతవరకు ప్రమోషన్ స్టార్ట్ కాలేదు. దీంతో కాంతార వాయిదా పడుతుందని ప్రచారం మొదలైంది. అసలే సినిమాపై ఫుల్ సీరియస్ గా ఉన్నాడు. రిషబ్ ఊరుకుంటాడా? ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం పెట్టి రూమర్స్ కు చెక్ పెట్టాడు. అంతటితో ఆగకుండా ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శివ కార్తికేయన్ను, హృతిక్ రోషన్ను రంగంలోకి దింపుతున్నాడు. అక్టోబర్ 2న శాండిల్వుడ్స్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ కాంతార రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు అంటున్నాడు రిషబ్ శెట్టి. సినిమా పోస్ట్ పోన్ అవుతోంది. అందుకే ప్రమోషన్ స్టార్ట్ కాలేదు అంటూ వస్తోన్న వార్తలకు ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం పెట్టి చెక్ పెట్టాడు. సెప్టెంబర్ 22న కాంతార చాప్టర్ 1 ట్రైలర్ రిలీజ్ అవుతోంది. ఈ ఏడాది పాన్ ఇండియా వైడ్ బిగ్గెస్ట్ మూవీ రిలీజెస్ లో కాంతార సీక్వెల్ ఒకటి. అందుకే ఇందుకోసం 4 స్టార్ హీరోలు రంగంలోకి దిగుతున్నారు. కాంతార 2 ట్రైలర్ ను రిలీజ్ చేస్తామంటున్నారు. హిందీ ట్రైలర్ ను హృతిక్ రోషన్, మలయాళ ట్రైలర్ ను పృథ్వీరాజ్ సుకుమారన్, తమిళ వెర్షన్ ట్రైలర్ ను శివకార్తికేయన్, ఇక తెలుగు ట్రైలర్ ను రెబల్ స్టార్ రిలీజ్ చేస్తున్నాడు. దాదాపు 125 కోట్ల బడ్జెట్, పైగా మొదటి భాగానికి ప్రీక్వెల్. దీంతో కాంతార కొత్త సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మరోసారి 1000 కోట్ల సినిమా లోడింగ్ అంటూ సినిమా పండితులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కనీ విని ఎరుగని రీతిలో జరుగుతోంది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ ని వెంటనే సంప్రదించండి.